Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జయసింహ ఉవాచ. నేను మీ కృష్ణవేణి. శివుడు, ఆ శివతత్వం గురించి, శివుడి లీలల గురించి, శివుని భక్తుల గురించి, ఇందులో ఏ విషయం గురించి చెప్పినా సమయమే సరిపోదు. అటువంటి శివుడి గురించి, శివ లీలల గురించి చెప్పుకుంటే సమయం సరిపోదు. ఎందుకంటే చాలా వైవిధ్యమైన దైవస్వరూపంగా మనం ఆయన్ని ఆరాధిస్తాం. ముఖ్యంగా శివుడు, ఆయన కనిపించే విధానం చాలా పెద్ద విశేషమైన చర్చకు దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన పులి చర్మం ధరిస్తారు. శివుడు పర్టికులర్ గా పులి చర్మమే ఎందుకు ధరిస్తారు అనే విషయాన్ని జయసింహ గారి మాటల్లో విన్నాం. జయసింహ గారు నమస్తే. నమస్తే. జయసింహ గారు, అసలు శివుడి గురించి, ఆయన అపీరెన్స్ గురించి మనం సిరీస్ చేయొచ్చు. అటువంటిది అందులో మొదటగా అందరికి ఎక్కువగా డౌట్ వచ్చింది పులి చర్మం. ఆయన పులి చర్మం ఎందుకు? మనకు సాధారణ వాడుక భాషలో పులిస్వారి అని చెప్పి కూడా ఒక నానుడి ఉంటుంది. పులిస్వారి అంటే ఏంటంటే, ఇప్పుడు గుర్రం ఎక్కుతాము దిగుతాము, గాడిద ఎక్కుతాము దిగుతాము, కానీ పులిని ఎక్కుతాం దిగుతూ ఉండవు. ఎందుకంటే పులి మీద కూర్చోవడం కష్టము, అసాధ్యము, అది ఎక్కనివ్వదు అసలు. ఒకవేళ ఎవరో కష్టపడి ఎక్కినా కూడా మన దేవతలందరిలో అయ్యప్ప స్వామి తప్ప పులిని స్వారీ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే పులి మీద కూర్చున్న తర్వాత దిగలేం. అమ్మవారికి కూడా పులి వాహనం ఉంటుంది, అవి అమ్మవారు కాబట్టి సరిపోతుంది. మీకు గోవుని కూడా వాహనం చేసుకునేది అమ్మవారు ఒకరే. మీకు గోవుని ఇంకెవ్వరు, ఏ దేవుడు కూడా, విష్ణువు శివుడు ఎవ్వరు కూడా, శివుడు ఎక్కేది నంది. కానీ బ్రహ్మచారిణి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు గోవుని వాహనంగా చేసుకుంటారు అనమాట. ఎందుకంటే గోమాత గుహజన్మ భూహన్మాక్స్ లలిత సహస్రనామాలు వస్తాయి. గోవు స్వయంగా అమ్మవారే. అమ్మవారి రూపంలో ఉన్న గోవుని అధిష్ఠించిందని అక్కడ అర్థం. కాబట్టి అమ్మవారికి అయ్యప్పకి సాధ్యమైనట్టుగా ఇక్కడ శివుడికి కూడా పులిస్వారి అనేది శివుడైతే చేయగలుగుతాడు, మనం చేయలేం. ఇది నేను చెప్పదలుచుకుంది అదనమాట. ఎందుకు అంటే పులి మీద ఎక్కగలవాడు, పులి నుంచి దిగగలిగిన వాడు కూడా శివుడే. శివుడికి అన్ని సాధ్యం. అదే ఈశ్వరాజ్ఞ లేనిది ఏది సాధ్యం కాదంటారు కదా. ఆ పులి చర్మాన్ని తీసుకొని, ఇక్కడ రెండు ఉంటాయి. పులి చర్మాన్ని ధరించాడు అంటే పులి చర్మాన్ని కట్టుకున్నాడని ఒక ఉద్దేశము. కానీ చాలా వరకు మనకు కనిపించేది ఏంటంటే, పులి చర్మం పైన కూర్చొని తపస్సు చేస్తూ ధ్యానావస్థలో ఉంటాడు, సమాధి స్థితిలో ఉంటాడు శివుడు ధరించేది ఏనుగు చర్మం. అది కూడా మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అయితే పులి చర్మం మీద కూర్చొని ఎందుకు కనిపిస్తాడు మనకు శివుడు అంటే, దాని వెనుక కేవలం ఏమంటారు, ఏదో బొమ్మ బాగుంటుంది కదా అని వేసుకోవడానికి కాదు. శివుడి మెడలో ఉండే పాము కావచ్చు, లేకపోతే శివుడి జటాజుటంలో ఉండే చంద్రుడు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతమైన ఆధ్యాత్మికమైన లోతైన భావార్థాలు, అంతరార్థాలు ఉన్నవే. శివుడి జటాజుటంలో కనిపించే చంద్రుడు మనఃకారకుడు, మనస్సుని నియంత్రించేవాడు, కాబట్టి ఆయన చంద్రశేఖరుడు అయ్యాడు. కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ పులికి కూడా మనకు కొంత లోతైన అర్థం ఉంది. ఇది ఏంటి అంటే, విపరీతమైన శక్తికి, నేను అదే చెప్తున్నా, పులిస్వారి మనకు సాధ్యం కాదని. ఎందుకన్నా అంటే, పులి మీద నుంచి మనం ఎప్పుడైతే కిందికి దిగుతామో, ఈ కిందికి దిగిన వెంటనే పులి మనల్ని తినేస్తుంది. అంటే పులికి ఏముంది, ఆగ్రహం ఉంది, కోపం ఉంది, జితేంద్రియత్వం లేదు. అంటే తన యొక్క ఇంద్రియాల మీద తనకి అదుపు లేదు. తమో గుణానికి కూడా ఉంటది. అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు వేటాడు, అట్లా పడి ఉంటది. అసలు అది బతికుందా లేదా కూడా డౌట్ వచ్చేలాగా ఉంటది. మీరు జూకి వెళ్తే కూడా, మనం అడవుల్లో చూడలేం కానీ జూకి వెళ్తే కూడా అది జస్ట్ అట్లా పడుకొని ఉంటుంది. దోమలు ఈగలు వచ్చి కూర్చుంటే కూడా ఏమన్నది. కానీ దానికి ఆకలి వేసింది అన్నప్పుడు లేచి పట్టేసుకుంటుంది. ఇది మొత్తం తమో గుణానికి ఇది. అదే కుందేలు ఉంది అనుకోండి, అది ఎప్పుడు రజోగుణంలో ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఆకలి అయినా తిరుగుతుంది, ఆకలి కాకుండా తిరుగుతుంది. జింకలు ఇవన్నీ రజోగుణంలో ఉంటాయి. ఆ విధంగా తమో గుణానికి ప్రతీక అయిన పులి ఏదైతే ఉందో, ఈ పులిని శివుడు అధిష్ఠించడంలో, దానిపైన కూర్చొని ధ్యానం చేయడంలో ఉన్నది ఏంటంటే, పులి అనేది మన మనస్సు యొక్క సంకేతం. మన మనస్సు కూడా పులి అట్లనే పులిలాగే ఉంటది. మనసులో ఇంకా అహం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, కోరికలు ఉంటాయి, ఇవన్నీ కూడా పులిలో ఉంటాయి. పులిలాగే మన మనస్సు కూడా ఉంటది. ఈ పులి లాంటి మనస్సు పైన శివుడు ఎప్పుడైతే ఉంటాడో, మనస్సు పైన మహేశ్వరుడు ఎప్పుడైతే ఉంటాడో, ఆ మహేశ్వరుడు కూర్చున్నప్పుడు మన మనసు కూడా కంట్రోల్లోకి వస్తుంది అనేది దీంట్లో ఉన్న అంతరార్థం. అంతేకాకుండా ఈ పులి వేటాడుతున్నప్పుడు దాంట్లో క్రూరత్వం కూడా ఉంటుంది. ఆ క్రూరత్వం సహజంగా మనిషిలో కూడా మనకు సంస్కృతంలో జంతువునాం నరజన్మ ఉత్తమం అని చెప్తారు. నరజన్మ ఉత్తమం వరకు మనకు బాగానే ఉంది, కానీ జంతువునాం అని ఎందుకు అన్నారు? ఎందుకు అంటే మనిషి కూడా జంతువే. ఇక్కడ మనం ఏం గొప్ప కాదు.
అయితే మనకు విచక్షణ జ్ఞానం ఇవ్వడం జరిగింది శివుడు. ఈ విచక్షణ జ్ఞానం ద్వారా మనం పాపపుణ్యాల కంటే అతీతంగా వెళ్ళి మోక్షం పొందాలి. ఈ మోక్షం పొందడానికి మనకు ఎవరు చేస్తారంటే, మనకు లలితా సహస్రనామంలో శివజ్ఞాన ప్రదాయిని అని ఉంటుంది. అక్కడ శివజ్ఞానం అంటే ఏదో ప్రత్యేకమైనది కాదు, బ్రహ్మజ్ఞానమే శివజ్ఞానం. బ్రహ్మ అని మనం అంటున్నది చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఎవరైతే ఈ సృష్టి మొత్తాన్ని పోతన చెప్తాడు కదా, ఎవరి నుంచి సృష్టి వచ్చి ఎవరిలో కలిసిపోతుందో అతను బ్రహ్మస్వరూపంలో ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయననే మనం శివుడు అంటున్నాం. ఈ శివుడు మనకు శివజ్ఞానాన్ని కలిగించి మోక్షస్థితికి చేర్చాలంటే మనం ఈ పులి స్థాయి నుంచి ముందుకెళ్ళాలి. ఈ ముందుకెళ్ళాలి అంటే దాన్ని మన మీద శివుడు అధిష్ఠించాలి. మనం ఒక పులిలాగా మారిపోతే, మన అహంకారాన్నే పులి చర్మంగా మారిస్తే, దాని మీద ఎప్పుడైతే శివుడు అధిష్ఠిస్తాడో మన అహంకారం అణిగిపోతుంది. ఈ అణిగిపోతుంది అనే దానికి సంకేతంగా శివుడిని, ఆ పులిని అక్కడ పెడతారనమాట. అట్లా శివుడి శరీరంలో మిగతా అన్ని కూడా, పాము కుండలిని శక్తికి సంకేతము, చంద్రుడు మనస్సు కారకుడు, అలాగే హాలాహలం ఉంటుంది, గొంతులో హాలాహలం పెట్టుకుంటాడు శివుడు. గొంతులో హాలాహలం ఉన్న శివుడినే మనము మళ్ళీ ఏదైనా పెద్ద అపమృత్యువో లేకపోతే ఆపరేషన్ థియేటర్లోనో ఐసీయూలో ఉంటే మనం పోయేది మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తాం. ఆయన గొంతులోనే హాలాహలం ఉంది కదా అని వెళ్ళకుండా ఉంటున్నాము మనం? వెళ్ళట్లేదు. ఎందుకంటే మార్కండేయుడు అంతటి వాడికి గొప్ప ఆయుష్ని ఇచ్చింది, కొన్ని కల్పాంతాల వరకు ఆయుష్ని ఇచ్చింది ఎవరంటే శివుడే ఇచ్చాడు. శివుడు ఆయుష్ని ఇస్తాడు, మరణాన్ని ఇస్తాడు. మరణం తర్వాత శ్మశానంలో కూడా మనం వెంటుండేది కూడా శివుడే. ఆ విధంగా పర్టికులర్గా పులిని చూసినప్పుడు ఏంటంటే, ఈ పులి అనేది వేటకి, అహంకారానికి, క్రూరత్వానికి ఒక రకమైన వైల్డ్ నేచర్. అంటే పులి ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది కదా పులి. అంతేకాకుండా ఇప్పుడు మీకు సింహాసనం అనే పదం కూడా ఉంది. ఈ సింహాసనం అనే పదం సింహం నుంచే వచ్చింది. సింహాసనాన్ని ఎవరు అధిష్ఠిస్తారు అంటే స్వార్థపూరితమైన కోరికలు ఉన్నవాళ్ళు. ఇక్కడ స్వార్థపూరితం అంటే చెడు కోరికలు అని కాదు, ఏదో ఒక కోరిక. సో ఇప్పుడు సింహాసనం అంటే అందరూ సింహాసనం అధిష్ఠించకపోవచ్చు. రాజులు అధిష్ఠించేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అధిష్ఠించట్లేదు. కానీ ఇప్పుడు ఉన్న సీఈఓలది ఏంటి? సీఈఓ కుర్చీ కూడా ఒక రకమైన సింహాసనం. మనకు లలితా సహస్రనామంలో సింహాసనేశ్వరి అనే పదం కూడా ఉంటుంది. అమ్మవారు కూడా సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. అక్కడ కూడా ఏంటంటే, మన సకల రకాలైన కోరికలన్నిటికీ మనం సింహాసనాన్ని ఒక సంకేతంగా పెట్టి దాని మీద అమ్మవారు అధిష్ఠిస్తున్నారంటే, మన అన్ని కోరికల్ని కూడా అమ్మవారికి పాదాల చెంత వదిలేసి అమ్మవారికి అర్పించుకొని అప్పుడు మనం మన జీవితంలో, అదే గీతలో కూడా అదే చెప్తాడు కదా, నువ్వు కోరికలు మానేయమని చెప్పట్లేదు, అట్లనే కర్తవ్యం మానేయమని చెప్పట్లేదు, అన్ని నాకు సమర్పించమని చెప్తున్నాడు దేవుడు. తినాలి, ఊరికే పులిహోర తినడం కాకుండా నైవేద్యం పెట్టి తింటే, మనం పెట్టేది నైవేద్యం పెట్టిన తర్వాత దేవుడి అనుగ్రహంతో మనం తినేది ప్రసాదం. సో మనం తినేది ప్రసాదం అవ్వాలి అంటే మనం దాన్ని దేవుడికి సమర్పించాలి. అదే విధంగా మన కోరికలు, మనం చేసే పనులన్నింటినీ కూడా సింహం రూపంలో అమ్మవారికి ఎట్లయితే సమర్పిస్తున్నామో, శివుడి దగ్గరకు వచ్చేసరికి అది పులి అవుతుంది. ఈ పులి ఎందుకు అవుతుంది అంటే, పులి కూడా అదే రకమైన ఇది ఏంటంటే మన మనిషిలో ఉండే స్వార్థపూరితమైన కోరికలకు సంకేతం. ఈ స్వార్థపూరితమైన కోరికలన్నింటినీ మనం శివార్పణం ఎప్పుడైతే చేస్తామో, వెంటనే ఇవాళ కాకపోతే రేపైనా సరే, దూర్జటి కూడా ఒక దగ్గర చెప్తారు. దూర్జటికి అంటే దీనికి చారిత్రక ఆధారాలు కొంత తక్కువ, కానీ దూర్జటి చాలా వేశ్యాలోలుడు అని చెప్తారు అనమాట. ఆయన వేరే వాళ్ళు చెప్పడం కాదు, కొన్ని పద్యాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అయితే మరి ఆయన స్వయంగా తన గురించి చెప్పారా, మనలాంటి వాళ్ళ కోసం శివుడికి ఆయన చెప్పుకున్నారా తెలియదు. కానీ శృంగార వాంఛలతో వేషల దగ్గరికి వెళ్ళినప్పుడు నకక్ష ఇవి ఉంటాయి కదా, గోళ్లతో పడ్డ గీతలు ఉంటాయి కదా, వాటితో శరీరం మొత్తం గీతలు పడిపోయింది అని చెప్తాడనమాట. చెప్పి, ఇంత కామంతో సతమతం అవుతున్నాను నేను, ఇక నువ్వే నన్ను కాపాడాలి శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఎవరు? దూర్జటి అంతటి వాడు. కామం ఎవరికి లేదు, అందరికి ఉంది. కాకపోతే కొంతమంది మొహమాట పడతారు, చెప్పలేరు. అది ఆ కామమే పులి. దూర్జటి ఏం చేశాడంటే, తనలో ఉన్న కామాన్ని గుర్తించాడు, దాన్ని నియంత్రించుకోవడం సాధ్యం అవ్వట్లేదు. మరి ఎట్లా? శివుడికే చెప్పుకున్నాడు. ఎప్పుడైతే కోరిక కరుగుతుంది, ఆ కోరికను ఆపుకోలేకపోతున్నారో, నియంత్రించుకోలేకపోతున్నారో, దాని నుంచి బయటపడడానికి మార్గం ఏంటి అంటే, ఆ కోరికతో సహా మనల్ని మనం శివార్పణం చేసుకోవడమే అనమాట. సో మనకు ఎప్పుడైనా ఇక మీదట శివుడు పులి చర్మం మీద కనిపిస్తే, ఆ పులి చర్మం అనేది మరేదో కాదు, మన శరీరంలో ఉన్న మానసికమైన, శారీరకమైన సకల రకాలమైన అహంకారాలు కావచ్చు, అజ్ఞానాలు కావచ్చు. ఈ అహంకార అజ్ఞానాలకి సంకేతం పులి అనుకున్నప్పుడు, ఆ పులిని అధిష్ఠించిన వాడు వ్యాఘ్రేశ్వరుడు అవుతాడు. మీకు ఆంధ్రాలో ఒక చోట వ్యాఘ్రేశ్వరుడు అనే శివలింగం కూడా కనిపిస్తుంది క్షేత్రంలో. అక్కడ శివుడి పేరే వ్యాఘ్రేశ్వరుడు అన్నమాట. వ్యాఘ్రం అంటే పులి. థ్యాంక్ యూ సో మచ్ జయసింహ గారు. జై శ్రీ.